Ali, Ali. 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 కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా బండు బాజా ఆజారే ఆజారే ఆటీనే రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. మేఘాలతో వాన రాగాలతో గాన ఆలీతో జాలీగా మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం. సో ముందుగా మన ముందుకు వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ గీతా మాధురి. ఏం సత్తుగున్నారో నా సత్త సింపలోడా ఏం సిక్కుగున్నారో నా సిట్టి జుంపలోడా ఏం సత్తుగున్నారో నా సత్త సింపలోడా ఏం సిక్కుగున్నారో నా సిట్టి జుంపలోడా పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలు ఉన్నట్టే మొక్కులను నవ్వితే ముత్యాల కాయడుకలు ఏరుకుంటాలే మెళ్ళు వేసుకుంటాలే. ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా. ఓకే గీతా మాధురి ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నమస్తే. నమస్తే. ఎక్కడ మీ ఆయన ఎక్కడ? మా ఆయన షూటింగ్ ఏ వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్లో. తను వైజాగ్లో, నువ్వు ఇక్కడ. అవును. సో ఈ గ్యాప్లో ఏదైనా మరో చరిత్ర సాంగ్ ఏదైనా వేసుకుంటున్నారా? అలా ఏం లేదు కదా? ప్రస్తుతం అంటే ఇంకో 2 days అయితే స్టార్ట్ అవుతుంది. ఆ? ఇవాళ్లే వెళ్ళాడు, ఆహా. ఇంకో 2 days అవుతుంది. 2 days దాకా పెద్దగా లేదు. 2 థర్డ్ డే. days వరకు కొంచెం అలా మేనేజ్ చేసుకునేంత అలవాటైంది. సో రీసెంట్ గా ఏ సినిమాలో మంచి హిట్ సాంగ్ ఇచ్చావు? రీసెంట్ గా టెంపర్ లో పాడాను. ఏ పాట అది? ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట. ఆ, తర్వాత లయన్ లో పాడాను. అటు బాబాయ్కి పాడావు, ఇటు కొడుక్కి పాడావు. అవును. ఆ? అవును. బాబాయ్ పాట ఏది? బాబాయ్ పాట వన్ అండ్ ఓన్లీ లైన్ 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 పక్కా మ్యాన్లీ లైన్ 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 అని ఒక పాట. అబ్బాయి ఇది? అబ్బాయిదేమో నేల బెంచి మాసుకి బాల్కనీలో క్లాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 అరే సిటీలు కొడతారే గాల్లో పేపర్లు చల్లుతారే పూనకాలు వచ్చినట్టు పొరగాళ్ళు ఊగిపుర ఐటమ్ సాంగ్ అంటే. గమనించావా లేదో, పూరి జగన్నాథ్ గారి సినిమాలో పాట పాడితే నీకు అవార్డు వస్తుంది. తదాస్తు. ఎందుకంటే ఆల్రెడీ మగాళ్ళు మగాళ్ళు పెద్ద మామూలు అవార్డు కాదు, మాయగా. ఫిల్మ్ ఫేర్ అవార్డు కానీ వచ్చేసి. నువ్వు అనుకుని పాడావా లేకపోతే జస్ట్ ఇలాగ వేగ్గా పాడేసావా అంతేనా? మగాళ్ళు రొట్టి మగాళ్ళ సార్. ఆ, అంటే ఎవరి మీద ఫీలింగ్ తో పాడావు? పాట మీద ఫీలింగ్ తోనే పాడాల్సి వచ్చింది అప్పుడు. అంతే. అప్పుడైతే పాట మీద ఫీలింగ్ తో ఓ, పాడాల్సి అప్పుడు వచ్చింది. నందు ఇంకా అప్పటికి నందు తెలియదు నాకు. లేదు, లేకపోతే ఇంకో రకంగా పాడేదానివా? ఆ నందు అలా చేసే అవకాశం ఇంకా నాకు ఇంకా కల్పించలేదు. మేబీ నువ్వే కల్పిస్తావేమో, అతను పాడతాడేమో. ఆహా. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళు. ఓకే. నందు వదలడు అసలు. అంతేనా? అలా Okay. హ్యాండ్ ఇస్తే ఆ. అప్పుడు పాడాలి. అచ్చా, సో అలా అవకాశం రాదు. రాలేదు. రాదు. రాదు కూడా, రాకూడదు, రాదు. రాకూడదు కూడా. అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనతో పాటు మరి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకో గొప్ప సింగర్ మన ముందుకి రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ శ్రీరామచంద్ర. శ్రీరామ్, అలీ గారు
అంటే సింగింగ్ నేర్చుకొని డాన్స్ నేర్చుకున్నా లేదా డాన్స్ నేర్చుకొని సింగింగ్ నేర్చుకున్నా? సింగింగ్ నేర్చుకుంటూ డాన్స్ చేసేవాడిని. అంటే నేర్చుకోలేదు డాన్స్. కానీ ఫస్ట్ సింగింగ్ నేర్చుకున్నాను. ఓకే. తర్వాత అది రిథమ్ బాడీలో ఉంటది కాబట్టి అలాగ వచ్చేసింది. ఆటోమేటిక్గా పాట పాడుతున్నప్పుడు రికార్డింగ్ రూమ్లో కూడా ఇలాగే చేస్తావా? అంటే ఊపున్న సాంగ్ అయితే వేయాల్సి వస్తుంది, ఆ. లేకపోతే ఊపు రాదు. ఈ స్టైలు ఏంటి ఏదో కొత్తగా ట్రై చేశాను. కొత్తగా? వెరీ గుడ్. అంటే లాస్ట్ టైం మనం ఆలీ 369 కలిసినప్పుడు అవును. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉండింది. అవును. అంటే వన్స్ ఇన్ 3-4 months అలా స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఉమ్. ఫేస్ చూసుకుని బోర్ కొట్టేస్తా ఉంటుంది. అచ్చా. సో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా చేంజ్. ఆల్ ద బెస్ట్. సో మనతో పాటు ఇంకో సింగర్ కూడా వచ్చిన్నారు, తను కూడా పిలిచేస్తాను. నాట్ ఓన్లీ సింగర్ యాంకర్ వాట్ ఇట్ నాట్ ఎవ్రీథింగ్. లెట్స్ వెల్కమ్ అర్నికా. Extraordinary, extraordinary. హాయ్ బాబోయ్. వెల్కమ్ టు అలీతో జాలీగా. థ్యాంక్ యూ అలీ గారు. అర్నికా ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? పాడుతున్నాను. ఆ. ఇలాగే హ్యాపీగా ఉన్నాను. ఓకే. స్టేజ్ షోస్ లో, రికార్డింగ్స్ లో ఓకే. బిజీగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ ఏంటంటే అలీ చక్కర్కేలి. ఈ చక్రం ఉంది కదా, ఈ చక్రం ఫ్రూటీ అని ఒక అమ్మాయి వస్తుంది, నీ బదులు అమ్మాయి తిప్పుతుంది. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. సో ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో ఆ ₹1,00,000 వాళ్ళు గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్లో 2 లక్షలు, థర్డ్ రౌండ్లో 3 లక్షలు, ఫోర్త్ రౌండ్లో 4 లక్షలు, మొత్తం కలిపితే 10 లక్షలు. సో ముందు గీతా మాధురితో స్టార్ట్ చేస్తాను. ఆ. హీరోస్లో ఎవరంటే ఇష్టం? హీరోస్ లో సూర్య ఇష్టం, ఆ, తర్వాత నందు ఇష్టం. ఎక్కువగా చిన్నప్పుడు అంటే సూర్య మాధవన్ అంటే బాగా ఓకే. ఇష్టపడేదాన్ని. పవన్ కళ్యాణ్ ఖుషి అప్పుడు చాలా. చిన్నప్పుడు అంట. ఓకే. నీ చిన్నప్పుడా? నా చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి రాలేదే? వచ్చారు. ఆ? అంటే ఇంటర్ ని కూడా నేను చిన్నపిల్లనే ఓ అనుకో. ఇంటర్ అప్పుడు చదివేటప్పుడు చిన్నపిల్లవేనా? ఆ, అరే అంటే కొంచెం పొట్టిగానే అంటే మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద మనిషి అయ్యావు అంతే కదా? ఆ, అవలేదు. లేదా? ఆ, హౌ దిస్ పాసిబుల్? ఓకే. ఇప్పుడు నీ తరఫున ఇప్పుడు మా ఇక్కడ ఫ్రూటీ చక్రం తిప్పుతుంది. ఆ, ఓకే, రెడీయా మరి? ఉమ్. ఓకే, ఫ్రూటీ తిప్పు. వావ్. ఇళయరాజా గారి దగ్గర వచ్చింది ఆగింది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే నాకు ఆయనే ఇష్టం అని చెప్పబోతున్నావా, లేకపోతే ఆయన కంటే ముందు ఎవరైనా ఉన్నారా మ్యూజిక్ డైరెక్టర్స్? ఇళయరాజా గారు, రెహమాన్, కీరవాణి గారు అందరూ ఇష్టమే. ఏమడిగింది? ఏమడిగినా అందరు ఇష్టమే. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇదేమన్నా చేయాలా? ఇదే నువ్వు ఏం చేయకల్లా, ఇది ఫోర్త్ రౌండ్ లో నొక్కుదు గానీ. ఓకే, ఫోర్. ఫోర్త్ రౌండ్ వరకు దాన్ని టచ్ చేయకు. ఓకేనా? బాయ్. ఓకే మాధురి, రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇళయరాజా సంగీతం అందించిన ఉలవచారు బిర్యానీ మూవీ డైరెక్టర్ ఎవరు? ప్రకాష్ రాజ్. రైట్ ఆన్సర్. సుమం ప్రతి సుమం సుమం ఈ పాట ఏ చిత్రంలోనిది? సితారానా? మా 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 ఉంది కదా. సుమం ప్రతి సుమం సుమం సినిమా చెప్పేది కదా కావాలి. అదే కదా, మా ఉంది కదా. సుమం ప్రతి సుమం సుమం మా ఉంది. మ- ఇగో బాగా పెంచు. మహర్షి.
ఇళయరాజా answer. మ్యూజిక్ అందించిన నటరత్న ఎన్టీఆర్ చిత్రం ఆహా, గాలి తగ్గింది. చిత్రం యు ఉంది. యుగంధర్. రైట్ ఆన్సర్. సో 38 సెకండ్స్ లో చెప్పా మాధురి. ఇప్పుడు శ్రీరామ్ గాని 37 సెకండ్స్ లో చెప్తే ప్రస్తుతానికి తను గెలిచినట్టు. తను. 36 సెకండ్స్ లో పర్ణిక చెప్తే పర్ణిక గెలుచుకున్నట్టు. సో మీ తరఫున మా ఫ్రూటీ ఆ చక్రం తిప్పుతుంది. చక్కెరకేళి ఏది తిప్పమ్మా. అలా వెళ్ళాక వచ్చింది ఏంటది? ఆ? యాందిరా. యాందిరా. నీ గురించే పాడినట్టుంది అమ్మాయి. యాందిరా మీ మగ అలా గొప్ప. ఈజ్ స్వీట్ పర్సన్ నాకు. రెడీ శ్రీరామ్. అలీ గారు చిన్న ఇది నేను కొంచెం మెల్లిమెల్లిగా చదువుతాను తెలుగు. మెల్లిమెల్లిగా చేస్తే ఒక 1 అవర్ అయిపోతుంది. 1 minute అయిపోద్ది. అందుకని ఏం చేస్తారంటే అంటే మరి అంత మెల్లి కూడా కాదు, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు. కొంచెం. అయితే మేము కూడా మెల్లిగా అరే ఎందుకని వద్దులే. 39 సెకండ్ ఇద్దామనా? 39 సెకండ్స్ వరకు చదువుతా క్వశ్చన్. ఓకే అప్పుడు రెడీయా? ఓన్లీ సెకండ్ అంత లోపల చదివేస్తాను. హెల్ప్ చేయండి ఎందుకంటే చెప్పారు కదా చేస్తాం. మేమంతా ఒకే కుటుంబం అని. ఒకటే కుటుంబం. జగమంత Singers కుటుంబం నాది అన్నారు కదా. ఓకే. అందుకోసం ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. మంచులక్ష్మి మంచులక్ష్మి. ఐరేంద్రి పాత్రలో సినిమా నటించిన పేరేంటి? సినిమా పేరేంటి? గుండెల్లో గోదావరి చిత్రంలో మంచులక్ష్మి. ఫస్ట్ ఇది అనగనగా ఓ ధీరుడు. రైట్ ఆన్సర్. గుండెల్లో గోదావరి చిత్రంలో మంచులక్ష్మి జోడిగా నటించిన హీరో ఎవరు? హీరో ఎవరు? సందీప్ కిషన్. రైట్ ఆన్సర్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో డైరెక్షన్ లో లక్ష్మి నటించిన సినిమా. ఏంటది? ఉంది కదమ్మా. రౌడీయా కాదు, మూన్. దొంగల ముఠ. రైట్ ఆన్సర్. ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది అరే ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది. 37 సెకండ్స్ లో చెప్పావు శ్రీరామ్. 1 second. వెరీ గుడ్. 1 సెకండ్ తేడా. అది కూడా అంటే వాళ్ళు For హెల్ప్ చేయడం reading వల్ల. the question. Thank హెల్ప్ you. చేయడం వల్ల మై ప్లెజర్. లేకపోతే కష్టమయ్యేది. సో ఇప్పుడు పర్ణిక 36 సెకండ్స్ లో చెప్తే నువ్వు గెలుచుకున్నట్టు. ఓకే ఫ్రూటీ తిప్పు పర్ణిక బదులు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు. మనీష్ శర్మ. రెడీయా మరి? Sure. పర్ణిక యువర్ టైం స్టార్ట్స్ నౌ. మణిశర్మ సంగీతంలో అందించిన ఒక పవన్ కళ్యాణ్ సినిమా పేరేంటి? అదేంటిది? ఏంటది? అదే గుడుంబ శంకర్. రైట్ ఆన్సర్. ఓకే. అందాల ఆడబొమ్మ ఈ పాట సమరసింహారెడ్డి. రైట్ ఆన్సర్. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్. ఏక్ నిరంజన్. రైట్ ఆన్సర్. ఇందాక తను చదివే టైంకి అంత ఫాస్ట్ గా మీరు అందించలేదేంటి తనకి? మీలో అంటే మీకు అప్పుడు ఏదో- వినిపించలేదు మీకు, ఇప్పుడు వినిపించింది. అవునా? కాదు First తను లో కూడా వినిపించలేదు. లేదు, ప్రభాస్ first పూరి నేను వినిపించింది. చెప్పినప్పుడు ఆ? ఫస్ట్ లో కూడా వినిపించలేదు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటరు 38 సెకండ్స్ గీతా మాధురి, శ్రీరామచంద్ర 37 సెకండ్స్ అండ్ పర్ణిక 23 సెకండ్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజ్. అంటే బ్యాండ్ ఏదో ఎక్కడన్నా ఎసుకుతున్నారు కదా, మీరు ఏమన్నా- వాయిద్యాలు ఏమైనా ఉంటాయేమో అది మళ్ళీ వేసుకుని వాయిద్దాం అనుకుంటున్నారా? నో. ఆలీ రాజా బ్యాండ్ బాజా అంటే తలుపు చూశారు కదా, ఆ. ఈ తలుపులో నుంచి ఆ మధ్యలో నుంచి ఒక ఐటమ్ బయటకు వస్తుంది. దానిపైన మీరు నుంచొని ఉంటారు. అది అలాగొచ్చి ఆగిపోతుంది. ఆగిన తర్వాత నీతో కొంతసేపు చిట్చాట్ అయిపోయిన తర్వాత నీ ఎదురుగా ఎల్ఈడిలో 3 విజువల్స్ వస్తాయి. అంటే సింగిల్ ఒక విజువల్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మ్యాచ్ చేయాలి.
ఈ మ్యాచ్ చేసే టైంలో మీకు తెలియకుండానే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓహో ఓకేనా? రెడీయా గీతా మాధురి? రెడీ. సో నీతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మీ ఇంట్లో చిలుక ఉంది, చిలుకలు. చిలుకలు మ్మ్. రెండా? ఒకటేమో ఆఫ్రికన్ గ్రే, ఆ, దాన్ని బాగా ట్రైన్ చేయగలిగితే మాట్లాడుతుందట. ఆహా, ఆల్రెడీ నందు అని పిలుస్తుంది. ఆ, ఇంకొకటి సన్ కాన్యర్, ఆ. అది ఫస్ట్ ఆరెంజ్ గా ఉంటుంది సార్, తర్వాత గ్రీన్ గా ఉంటుంది. యాజ్ ఇట్ అంటే ఏజ్ వచ్చే కొద్దీ అది మొత్తం ఆరెంజ్ అయిపోతుంది. ఓహో, సో దాని పేరు ఫ్రూటీ. ఫ్రూటీ. మామిడి పండులాగా. అదే అది. ఆ ఫ్రూటీ వేరు, ఇక్కడ ఈ ఫ్రూటీ వేరు. ఈ ఫ్రూటీ దగ్గరుండి నిన్ను అక్కడ తీసుకెళ్తది. తీసుకెళ్తుంది. ఓకే ఫ్రూటీ వెళ్ళు. ఓకే గీత రెడీయా? రెడీ. ఓకే ఓపెన్ ద డోర్. ఏంటి అలా చూస్తున్నావు ఏంటి? ఇది ఎంత ఫీట్ ఉంటుంది సార్? ఎంత ఫీటా? దేవుడా ఆ. దేవుడా. దేవుడా ప్లీజ్, దేవుడా 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 ప్లీజ్, ఇంకా చాలు మమ్మీ. మమ్మీ. ఓకే మమ్మీయా కాళ్ళు వణికిపోతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయా? చాలా కాదు, ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్లో ఆడుకున్నాం కదా. చాలా నొప్పి, భయం వేస్తుంది నాకు. ఓకే గీత. ప్లీజ్, కాళ్ళు అడుగుతున్నాయి సీరియస్లీ. కాదు కాదు, నాకు అక్కడ స్కిప్పింగ్ ఏంటి అడగలేదు. అక్కడ నాకు నాకు ఒక పాట అంటే చాలా ఇష్టం. అది ఒక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో. ఐడియా ఉందా? పాట. బాబా బచాచా బాచా. సరే ఆ పాట ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతానులే, ఎందుకంటే దాని గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు ఇప్పుడు. రెడీయా? ఓకే క్లోజ్ ద డోర్. దేవుడా దేవుడా ప్లీజ్, ప్లీజ్ ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నారు? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? ఏది? మూవై మూవై అంటాడు ఆ టోపరావు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏది? ఆ. అమ్మమ్మ. అమ్మ, బెంగాల్. రైట్ ఆన్సర్. తర్వాత ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ మమ్మీ మమ్మీ ఏంటది? ఏంటది? తెలీదు నాకు. పెయింటింగ్. పెయింటింగా? పెయింటింగ్. పెయింటింగ్ పెయింటింగ్ అని చెప్పాను. ప్లీజ్ మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ కొంచెం ముందుకానండి ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. రైట్ ఆన్సర్. ఓపెన్ ద డోర్. ఇప్పుడు బయట దేశాలకు వెళ్తుంటావు కదా షోస్ కి, వెళ్తుంటావు కదా షోస్ కి. అవును. అక్కడ ఈ మామూలుగా ఈ ఉంటాయి కదా గేమ్స్, వాటికి వెళ్తుంటావు. అప్పుడు భయం ఏదా? అక్కడ కూడా ఇలాగే. ఎలాగా ఆపేయమంటావా? ఇంకా అక్కడ అన్ని వేసే వరకు చాలా ధైర్యంగా ఉంటా. వేసిన తర్వాత మాట వేసి ఇంకా స్టార్ట్ అయ్యాక ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత సింతేనా నేను ఎంత హైట్ నుంచి ఒక్క కనిపిస్తుంది నిమిషం, మీకు అర్థం కాదు. ఇది ఎంత ఉంటుందో దానికి మించి నా తల ఇంకా అంత హైట్ ఉందిగా. నువ్వు అంత హైట్ ఉండకూడదు. అక్కడి నుంచి చూస్తే చాలా ఆడపిల్ల ఇగో ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇలా ఉంటారా ఎవరైనా? ఐఫిల్ టవర్ లో ఉన్నావు. సో వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే శ్రీరామ్ రెడీయా మరి? ఫ్రూటీ వెళ్ళు, తీసుకెళ్ళు. శ్రీరామ్ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్ ఫ్రూటీ. పాట నేర్పిస్తున్నావా తనకి? అంటే ఎలా ట్రైన్ చేస్తున్నాను గ్యాప్ లో. శ్రీరామ్ కరాటే నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నావా? సో ఎందుకు నుంచోవడం ఫోర్స్ చూస్తుంటే చాలా. ఓకే క్లోజ్ ద డోర్.
రెడీ శ్రీరామ్? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు ఏంటి? ఈ రెండు బొమ్మల్ని చూస్తే ఏంటది? ఈ రెండు బొమ్మల్ని చూస్తే పంజా. నో నో ఈ మిల 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 చూపులే. నో 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 నో. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? వీడు 6 అడుగుల బుల్లెట్. రైట్. నెక్స్ట్. ఇద్దరు ఈ ఇద్దరు హీరోయిన్లను చూస్తే కలిపితే రాసి 12 రాసుల్లో ఒకటే. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇది పంజా ఎలాగోతుంది? పంజా అంటే గడ్డ ఉంటే అంటే పంజా. నేను ఆయన గెటప్ చూసి పంజా అనుకున్నాను. నో 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 నో. అక్కడ పక్కన బుల్లెట్ చూడలేదా? 6 అడుగుల బుల్లెట్ చూశాను. పాట ఇది. ఎందుకంటే ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. వీడు 6 అడుగుల బుల్లెట్. అది రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ కాబట్టి సో అలా ఇచ్చాం. రైట్ ఆన్సర్ అది. ఆ సెకండ్ది ఈ ఇద్దరు హీరోయిన్లు కలిపితే 12 రాసుల్లో ఒకటే. అది మీన రాశి అంటారు. ఇటు మీనా ఉంది, అటు రాశి ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. 40 seconds లో ఓన్లీ రెండే. ఏం చెప్పండి ఓడిపోయా. సో రెండోది చెప్పే లోపల జారిపోయావు. అర్నిక, ఇప్పుడు నీ టర్మ్ వచ్చింది. రోటీ తీసుకెళ్ళు. ఓకే రెడీయా? అర్నిక రెడీ? యా రెడీ. యా, ఓపెన్ ద డోర్. హలో. హలో. అదే కానీ చాలా ధైర్యవంతులు అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు. ధైర్యం ఇలాంటి వాటి. ఆ, చాలా అంతే. అది ఇంకా ముందుకు మీరు రమ్మన్న రాదు అది. అవును, అంతవరకు అది. దానికి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చి అయిపోతుంది. ఓకే రెడీ పర్ణిక? ఓకే, క్లోజ్ ద డోర్. రెడీ పర్ణిక? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే ఆకాశం అమ్మ అయితే నేను రైట్ ఆన్సర్. ఏంటో ఇది? ఈ రెండు బొమ్మలు కలిపితే స్పీడ్ 15. 15. రైట్ ఆన్సర్. ఇది గోదావరి. ఆనంద్ 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 ఆనంద్. రైట్ ఆన్సర్. ఓపెన్ ద డోర్. వెరీ గుడ్ పర్ణిక. సో గీత 47 seconds, శ్రీరామ్ 40 seconds, పర్ణిక 39 seconds. అలీ రాజా బ్యాండ్ బజార్ రౌండ్ లో 2 లక్షల రూపాయలు నువ్వు గెలుచుకున్నావు. తీసుకో. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పర్ణిక ఫస్ట్ రౌండ్ లో 1,00,000 రూపాయలు నువ్వే గెలుచుకున్నావు. సెకండ్ రౌండ్ లో 2 లక్షలు నువ్వే గెలుచుకున్నావు. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ చేతిలో గోలీ. ఓకే, సో రండి ముగ్గురికి వచ్చండి. ఈ రౌండ్ పేరే ఆలీ చేతిలో గోలీ. గోలీ చెయ్య, ఇది గోలీ. గోలీ గోలీ ఎవరిదో తెలుసా? ఓకే, సో ఏంటంటే ఇగో అక్కడ తిరుగుతుంది కదా, మీరు అక్కడ నిల్చుంటారు. అది వచ్చే టైంకి అలా ఎగరాలి. దాని కాలికి తగలకూడదు, దాన్ని తగిలి కింద పడకూడదు. అది ఒక్కసారి అలా క్రాస్ అయిపోయిందంటే ఈ ఒక్కొక్క గోలీ దీంట్లో వెళ్ళిపోతుంటాయి. ఎన్ని తక్కువ గోళీలు ఎంచుకుంటే వాళ్ళు గెలిచినట్టు, ఎక్కువ గోళీలు ఉంటే ఓడిపోయినట్టు. ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 3 లక్షలు ఇవ్వబడుతుంది. ఓకే, మరి హర్నిక నువ్వు గెలుచుకున్నావు కాబట్టి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఈ రౌండ్ మాత్రం నువ్వే వెళ్ళాలి. అవునా? ఓకే. గెలిచినందుకు పనిష్మెంటా? నో నో నో, గెలిచినందుకు ఇది కూడా గెలవమని దాన్ని ఏమంటారు, విజయ పేరి మోగించి పంపిస్తున్నాం అనమాట. ఓకే, వెళ్ళు.
రెడీ పర్ణిక? అది బ్యాలెన్స్ లేదా? రెడీ రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. ఇతడే రా రాజు, ఇతడే రా రాజు. వెరీ గుడ్, సూపర్. ఓకే. వన్ 11 గోళీలు పడ్డాయి. అమ్మాయి నాజుగా చిన్నగా ఉంది కాబట్టి దూకగలిగింది. ఇందులో నేను గీత కొంచెం కొంచెం కావాలి కాబట్టి నాకు భారీ కొంచెం కష్టం అవుతుంది. personality ఏమో ట్రై చేయండి. చేస్తాం. ఇప్పుడు శ్రీరామ్. రెడీ శ్రీరామ్? రెడీ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా, అల్లితో జాలీగా. మసా తాయ్ మసా కేళి కేళి ఆడు హోలీ కాజా కాజా మడత కాజా. నాన్ స్టాప్ నవ్వుల మహారాజు, ఫన్నీ మాటల మహారాజు. మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు. ఇతడే రా రాజు. వావ్. ఎన్ని గోళీలండి మిగిలేమన్నా? 1 2 10 11 12 అన్నీ అయిపోయి 11. 11. అర్నిక 11, శ్రీరామ్ 12. సో ఇప్పుడు ఎక్కువ, ఛాన్స్ నేను ఎక్కువ. గీతా మాధురి 10 లోపల పడితే గెలిచినట్టు. లేకపోతే యాజ్ యూజువల్గా మూడో రౌండ్ కూడా నువ్వు ఎలాగో సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి. బాగా ఆ? నా సపోర్ట్ లేదు నీకే. ఈసారి మాత్రం గీత గెలుస్తుంది. ఓకే అయితే వెళ్ళు. రెడీ గీత? కొంచెం మెల్లిగా రమ్మంటారా? ఎవరిని? కొంచెం మెల్లిగా అంటారండి అమ్మా. దీనికి ఓ దాన్నా? ఆ. కొంచెం మెల్లిగా రండి. అది నా మాట ఏందో. అది ఒకసారి ఆన్ అయితే అది అంతే. రెడీయా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలే ఆలే
కామెడీకి రాజా అతడే ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా ఆజారే ఆజారే ఆటీని రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా మసా కాయ్ మసా ఆడు హోలీ కాజా కాజా మడత కాజా నాన్ స్టాప్ నవ్వుల మహారాజు ఫన్నీ మాటల మహారాజు మహారాజు కామెడీ రాజ్యంలో ఇతడే రారాజు ఇతడే రారాజు ఇతడే రారాజు దా గీత జనరల్గా ఏంటంటే అందులో పడ్డ గోళీలు లెక్కేస్తాం ఇప్పుడు ఈసారి వెరైటీగా ఇది పట్టుకో రివర్స్ చేశారు గోళీ. అది లెక్కెట్టుకో 1 2 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 20 ఇది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో మీకు పాపో బాబో పుడితే వాళ్ళకి నా తరఫున వాళ్ళకైనా ఇలాంటి గేమ్స్ ఆడడానికి ట్రైనింగ్ ఇచ్చేస్తా ఇప్పటి నుంచి ఇచ్చే. కానీ వెరైటీ ఏంటంటే జనరల్గా అది దగ్గరికి వచ్చేటప్పుడు అంత హైట్ ఎగురుతాం కదా. అక్కడ కొంచెం హైట్ కే చాలా ఓ అంటే అసలే హైట్ వల్ల వెయిట్ వల్ల వెయిట్ హైట్ వెయిట్ ఎందుకు నేనే చెప్పుకుంటాను ఇంకెవరో తీసేదేమిటి నేనే తీసుకుంటాను నా వెయిట్ ఓకే వెరీ గుడ్. సో ఎవరు గెలుచుకున్నారని తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా. రండి. గీత 20 గోళీలు, శ్రీరామ్ 12 గోళీలు, పర్ణిక 11 గోళీలు. నువ్వు ఆల్రెడీ భుజం తట్టి పంపించావు పర్ణికకి, చూసావా? నేను లక్కీ హ్యాండ్ లక్కీ అంట. ఎలాగా? లక్కీ మౌత్ లక్కీ లెగ్స్ దాన్ని నా చేత్తో ఇలా అంటేనే అది అంత గెలిచిందంటే కాలుతో కొడితే ఎక్కడికి వెళ్ళిపోద్దు. వెరీ గుడ్ పర్ణిక. సో ఫస్ట్ రౌండ్ నువ్వే, సెకండ్ రౌండ్ నువ్వే, థర్డ్ రౌండ్ కూడా నువ్వే. వెరీ గుడ్ పర్ణిక. సో ఇప్పటికి 6 lakhs గెలుచుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ 4th రౌండ్ ఆ 4 lakhs కూడా గెలిచేసుకుంటే ఫస్ట్ లేడీ అవుతాయేమో నువ్వు. అంటే ఒక 10 లక్షలు గెలిచేసుకున్న ఒక ఎపిసోడ్లో 10 లక్షలు గెలుచుకున్న మామూలు విషయం కాదు. జనరల్గా ఒకళ్ళు 1 2 3 లేకపోతే 4 ఇలా గెలుచుకుంటారు. కానీ అన్ని రౌండ్లో నువ్వే గెలుచుకున్నావు. సో ఈసారి కూడా లాస్ట్ రౌండ్లో కూడా నువ్వు కూడా భుజం తడితే తను గ్యారెంటీగా గెలుస్తుంది. గీత నీ వెళ్ళిపోతామండి మేము. సహాయ సహకారాలు అమ్మాయికి అవసరం. ఈసారి ఏకంగా తంతుంది ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా మీకు ఇస్తాడు కాజా. 4th రౌండ్ ఇది. సో ఏంటంటే ఇందాక నుంచి మీరు స్టార్టింగ్లో రాగానే ఇది ఎప్పుడు నొక్కాలి అన్నారు కదా. సో ఇప్పుడు ఈ రౌండ్లో అది నొక్కాలి. అది ఎప్పుడంటే నేను వెళ్ళి వచ్చి పాట మీద పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత 4 questions అడుగుతాను. ఇందులో ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ అర్థమయ్యి ముందుగా నొక్కారో వాళ్ళ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఎవరిదైతే వెలిగిందో నేను వాళ్ళే క్వశ్చన్ అడుగుతాను. నొక్కగానే రాంగ్ ఆన్సర్ చెప్తే ఇంకా మీకు ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ రౌండ్లో. ఒకటి తప్పు చెప్పినా ఎలిమినేట్ అయిపోయినట్టు అంతే. సో అందుకోసం బాగా విని గమనించి 4 questions రెడీగా ఉండండి. ఓకేనా? పిలిచేద్దాం. ఓకే. లెట్స్ వెల్కమ్ అలీ రాజా ఇస్తాడు కాజా. అలీతో జాలీగా రాజయోగం వచ్చిందయ్యో నీకు, మంచి రోజులు వచ్చాయిలే
ఆట పడిపోయా? ఇందాక నుంచి మీరు ఏం చేస్తున్నారా? మిమ్మల్ని పొగుడుతూ పాడుతున్నామండి. అది అందుకే దిష్టి కింద అడిపోయాను. ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలా, ఇప్పుడు తిడతా పాడండ్రా. కుదరదండి. యా మిమ్మల్ని పొగుడుతూ పాడడానికే డబ్బులు ఇచ్చారండి. ఓ ఇవి వెయ్యా తీసుకుని తిట్టేండ్రా. అయితే ఓకే తిట్టండి రా. అరే సిగ్గు ఎగ్గు ఉంటే నీకు మళ్ళీ ఇట్టారానే రంగు వెంటనాయలా రే కోతి కాడ నక్క నీ గుట్టలూడ తీసి నిన్ను చెప్పుతోటి కొట్ట. మీకు దండం పెడతానురా బాబు. మీరు తిడుతుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఫస్ట్ దే కంటిన్యూ అయిపోండి అమ్మా. అలాగే అలాగే పాడండి రా. సూపర్ అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీయా మరి? యా ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొత్తంలో స్లో మోషన్ స్టెప్స్ శ్రీరామ్ చంద్ర ఒక్క నిమిషం. స్లో మోషన్ స్టెప్స్ క్వశ్చన్ ఏంటి? ఎన్ని వేశారా? ఎన్ని వేసా? కరెక్టా? ఓకే ఓకే నెగిటివ్ పాయింట్స్ ఎట్లా లేవు కాబట్టి ఛాన్స్ తీసుకున్నా. ఓకే ఎలిమినేషన్ ఉంది. 8. షూర్ షూర్. శ్రీరామ్ చంద్ర అంతే దట్ ఈస్ ఏ అలా వేశారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. పాట మొత్తంలో ఆలీ రాజు ఎన్నిసార్లు కళ్ళద్దాలు తీసాడు? శ్రీరామ్ చంద్ర ఎన్నిసార్లు కళ్ళద్దాలు తీసాడు? ఒకటేసారి. షూర్. అందుకే తొందరపడి నొక్కకూడదు. రెడీ చెప్పాలి. ఇప్పుడు నేను ఆన్సర్ కరెక్ట్ చెప్తే ఉంటాను, గేమ్లో ఉంటాడు. ఇస్తే బయలుదేరంటే ఇక్కడ ఉండి సపోర్ట్ చేస్తాడు పక్కన మన కో సింగర్స్. తీలా అసలు తీలా తీలేదు. ఇలా షూర్. నాకు ఎందుకో ఇలా తీసి మళ్ళీ పెట్టారేమో అని అనిపించింది. తీలేదు. షూర్ పక్కా. I'll take a chance. శ్రీరామ్ చంద్ర దట్ ఈస్ ఏ 100% రైట్ ఆన్సర్. ఒక్కసారి అని కానీ స్టాండ్ అయిపోయి ఉంటే గీత్ గాతా చల్ సునాతా ఓ సాతి చల్ అనగానే పక్కళ్ళు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. అలీ రాజా 1000 రూపాయల నోటు ఎటువైపు జేబులో నుంచి తీసుకొచ్చి గీత మాధురి అబ్జర్వ్ చేశారు. చెప్పాలి. ఇటు 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 చూడ మేరా మూ దేఖో. ఏం చేసి పారే చెప్పమ్మా పాప. అబ్బో
భరతనాట్యం అరే చేస్తా. స్వామి రారా చెప్పాలి ఫాస్ట్ లెఫ్ట్ లెఫ్ట్ షూర్ కన్ఫర్మ్ ఓకే గీతా మాధురి దట్ ఈస్ ఏ 100% రాంగ్ ఆన్సర్ కాదు రైట్ ఆన్సర్ ఈ 1000 తీసుకుని తిట్టేంట్రా? అయితే ఓకే చెట్టండి రా. సో ఫోర్త్ క్వశ్చన్ మాత్రం ఇంకా 2 చేతులు కావాలి నీకేమైనా నొక్కడానికి రెడీ ఫోర్త్ క్వశ్చన్ ఆలీ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు కింద కూర్చున్నాడో ఏంటిది అక్కడ నొక్కేసింది లైట్ వెలిగిపోయింది వెలిగిన తర్వాత పో అనుకో. అది అప్పటికి లోపల ఓ అరగంట క్రితం నొక్కడం స్టార్ట్ చేసావు మీరు క్వశ్చన్ అడగక ముందు స్టార్ట్ చేసి సౌండ్ ఇప్పుడు వచ్చింది రెడీయా అదే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు ఆ, చూడండి. ఇప్పుడు Rewind చేసుకో. ఒకసారి శ్రీరామచంద్ర question గాని చెప్పకండి. రాంగ్ చెప్తే జయపాతాల భైరవి ఒకసారి పట్టు ఒకటేసారి పట్టు మళ్ళీ పడలా షూర్ పక్క పక్క పడి లేచిన తర్వాత ఇంక మళ్ళీ పడలా. శ్రీరామచంద్ర లాస్ట్ కాంపిటీషన్ లో నాకు నందుకి టై అయింది. ఇప్పుడు నాకు గీతాకి టై. నాకు తెలిసి 2 అద్భుతంగా చెప్పావు మూడోది మాత్రం రైట్ ఆన్సర్ అమ్మా తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వడం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం కంగ్రాచులేషన్ Congratulations. ఓకే శ్రీరామ్ థ్యాంక్ యూ Congratulations. థ్యాంక్ యూ 4 lakhs మొత్తానికి గెలిచేసుకున్నావు మరి గీతా మాధురి మాత్రం అసలు ఏమీ ఉత్తి లేదు. చేతులతో ఇంటికి వెళ్తుంది మరి మీ ఆయన ఎందుకు గెలవలేదు ఏంటి అనేది ఏదన్నా వస్తాడుగా మళ్ళీ నీ బదులు కూడా గెలుచుకొని Plus వెళ్తాడు 10 lakhs గెలుచుకుని వెళ్తాడు షూర్ ఆ, ఓ sure. మీ ఆయన మీద అంత నమ్మకం ఉంది నీకు ఇంట్లో ఎవరో ఒకరికి వస్తే చాలండి ఓహో డబ్బులు వస్తేనే ఫుడ్ పెడతావు లేకపోతే నో ఫుడ్ నో బెడ్ ఉంది ఇంట్లో బెడ్ అయితే ఉంది తను వెళ్ళిపోయి పడుకుంటే నేనేం చేయలేను ఓకే ఆల్ ది బెస్ట్ పర్ణిక 6 lakhs గెలుచుకున్నావు అది కూడా నీ ఫ్రెండ్ సపోర్ట్ యా ఆ? డెఫినెట్లీ మేమిద్దరం ఆ. షేరింగ్ ఇప్పుడు అదే అర్థమైపోయింది డబ్బులు సో ఇద్దరికి కొత్తగా పెళ్లి అయిపోయింది కాబట్టి గెలిచినట్టే ఆ డబ్బులతో 1 లక్ష ఎక్కువ ఆ? వచ్చింది. బ్యాంకాక్ పక్కనే కాబట్టి ఒక చిన్న ట్రిప్ వేయండి ఓ పని చేయండి మీరు టికెట్లు బుక్ చేయండి ఇవి ఇచ్చేస్తాం మీకు ఏది ఇవి ఇవే ఆ. ఇస్తారా టికెట్సే కదా కావాలి షూర్ మీకు ఫ్రీయా ఏంటి తెలీదా నాకు అక్కడ విల్లా ఇచ్చారు కదా బ్యాంకాక్ ఓహో లో. బ్యాంకాక్ లో అదే కదా మన జుమేర్ ఐలాండ్స్ లో కదా. జుమేర్ ఐలాండ్స్ దుబాయ్ లో ఉంది అది కానీ బ్యాంకాక్ లో ఇది duplicate ఉంది. పేలాపూర్ స్ట్రీట్ అని ఒకటి ఉంది పేలాపూర్ స్ట్రీట్ ఆ స్ట్రీట్ లోకి వెళ్తే బ్యాంకాక్ లో నాకు ఫ్లాట్ ఉంది మన అవునా ఆ, అయ్యో Walking భలే street. ఈసారి వెళ్తే నువ్వు వెళ్ళు వాకింగ్ స్ట్రీట్ లో షాపింగ్ వెళ్ళి ఫ్లాట్ నెంబర్ 143 అని 143 ఉండకూడదా అంటే 121 ఏమో అనుకున్నా అదేంటిది 143 అంటే ఏంటి కానీ ఫేస్ మాత్రం భలే అమాయకంగా పెడతావా ఈ అమాయకత్వం మేమందరం ఇలాగా ఈ విధంగా ఓకే గీతా మాధురి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఓకే గీత ఐస్ క్రీమ్ 2 లో మరి మీ ఆయన ఒక అద్భుతమైన సాంగ్ చేసాడు ఆ సాంగ్ అంటే నీకు చాలా ఇష్టం ఉంటుంది కదా అవును చాలా ఆ? అసలు అవును. చాలా ఇష్టం రోజు ఎందుకంటే- రాత్రి పెట్టుకుని చూస్తుంటా అదే చూస్తున్నావా Kiss me everywhere if you can dare. Touch me here and there. అది ఓన్లీ సింగిల్స్ పెట్టుకుని చూస్తారు ఆ,
నందు అమ్మాయి చేసింది, నేను నందు కలిసి చూస్తాం. అంతేనా? ఆ. ఓహో! సో దాంట్లో ఆ పాటలో బాగా తను బీభత్సంగా అదే జీవించాడు. జీవించాడు. అవును సార్. నువ్వు అది ఎక్స్పెక్ట్ చేసావా? అంటే నీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు కదా? ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎందుకంటే ప్రతి షాట్ కి ఫోన్ చేసి ఇప్పుడు ఇలా అయింది, ఆ, ఇప్పుడే ఇలా అయింది, ఆ, ఆ తర్వాత అలా అయింది. నెక్స్ట్ షాట్ కి ఏమవుతుందో తెలియదు. ఆ మూడో షాట్ కి మాత్రం నువ్వు రాకు అన్నాడా? సరే నెక్స్ట్ షాట్ అయ్యాక ఫోన్ చేయి, అప్పుడు చెప్తా అనేదాన్ని. అందుకేనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి థియేటర్కి ఎలా వస్తున్నాడు? మనుషులతో చెప్పి కొట్టించావా? అది కొత్త ఫోన్ కొనిచ్చాడు, పగిలిపోయింది. అయ్యో. ఓకే, ఇక మీద అలా చేయకు, ఎందుకంటే అది వృత్తి కాబట్టి అది చేయక తప్పదు. సో ఐఎమ్ వెరీ Yeah. ప్రొఫెషన్ కి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చే వైఫ్ ని. అది నన్ను చూసి అందరి వైఫ్ నేర్చుకో. నేర్చుకో. ఎంత మంచి మాట చెప్పింది, మా వాడికి చెప్తున్నాను. ప్రొఫెషనల్, అందుకే చెయ్యేశారని కాల్ వేసారని ఓ బుక్కులు చూసి. ఓకే, అందరికి నీలాంటి భార్య దొరకాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నాలాంటి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ గీతా మాధురి, పర్ణిక, థ్యాంక్ యూ. శ్రీరామ్, Thank నీకు you కూడా అండి. Thank you. అలాగే ఫ్రూటీ. నీకు పెళ్ళి అవ్వలేదు కదా? ఆ? నీకు పెళ్ళి అవ్వాలా? అలా కావలేదు. మరి ఏంటి ఎలా చూస్తున్నావు? ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్, గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్కే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రామ్రాజ్, జనేష్, అలీతో జాలీగా కండిషన్స్ అప్లై. పంపు. I can understand your conditions. But as an artist, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్. సెకండ్ షేడ్ కూడా ఉంది, ఆ షేడ్ కదిలించండి. అసలు ఈ షేడ్ వద్దంట. కొత్త విషయాలు కొత్తది కావాలంట. కొత్తది. ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ, ప్లీజ్ నాకు ఆన్సర్ చెప్పేవా? డోర్ ఓపెన్ ప్లీజ్. అనిల్ గారు, ప్లీజ్ అనిల్ గారు, నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ప్లీజ్ అనిల్ గారు. సార్ గీతా మాధురి చూడాలంటే ఎలా చూడాలి మీరు? ఇలాగా తను ఐస్ కి నేను కరెక్ట్ గా సరిపోతున్నాను చూడు. సరిపోతున్నాను లేదు, ఎలా చూస్తాను.